హాయ్ అండి, నేను మీ రమాని ముద్రా ఫ్యాషన్ స్టూడియో నుంచి. కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకునే బిగినర్స్కి ఫ్యాబ్రిక్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. కటింగ్, స్టిచ్చింగ్, ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఎలాంటి ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది తెలియడం లేదా? అయితే ఇప్పుడు ఈ వీడియోని చివరి వరకు చూడండి. డీటెయిలింగ్గా ఫ్యాబ్రిక్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాము. ఫస్ట్ టైం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం సెలెక్ట్ చేసుకునే ఫ్యాబ్రిక్స్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నాము అంటే ఫినిషింగ్ అలానే ఫిట్టింగ్ నీట్గా వస్తుంది. కాటన్ అలానే స్టిఫ్గా ఉండే ఫ్యాబ్రిక్స్ సెలెక్ట్ చేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేయడానికి చాలా ఈజీగా అవుతుంది. అలానే ఇవి స్ట్రైట్ లైన్స్ ప్రాక్టీస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి జార్జెట్ అలానే క్రేప్ టైప్ ఫ్యాబ్రిక్ని అవాయిడ్ చేయండి. ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్తో స్టార్ట్ చేస్తే భయంగా ఉంటుంది. అలానే కాటన్ ఫ్యాబ్రిక్స్తో కనుక మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేసినట్లయితే చాలా కాన్ఫిడెంట్గా చేయొచ్చు. కాబట్టి మనం కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునేటట్లయితే ఫ్యాబ్రిక్ సెలెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి మరిన్ని ఇంకా టిప్స్ కావాలి అనుకున్నట్లయితే కనుక మన పేజ్ని ఫాలో చేయండి. అలానే మన వీడియోని లైక్ చేయండి.